అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రీసెంట్గా మేము ఏలూరు వెళ్ళొచ్చాం అనమాట. ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ద్వారకా తిరుమల ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఏలూరులో లోకల్గా అతి పురాతన ఆలయాలు అనమాట. 1000-1200 ఏళ్ల నాటి పురాతన ఆలయాలతో పాటుగా కొన్ని ప్రసిద్ధ ఆలయాలను కూడా దర్శనం చేసుకుని స్థల పురాణం అడిగి తెలుసుకున్నాను అనమాట. ఎప్పుడు ఏలూరు వెళ్ళినా కూడా నేను దర్శనం చేసేసుకుని వచ్చేస్తూ ఉన్నాను, కానీ వీడియో షూట్ చేసుకుని మీతో షేర్ చేసుకోవాలన్న థాట్ రాలేదండి. రీసెంట్గా మన ఛానల్లో నేను కొంతమంది పెద్దవాళ్ళతో మా ఫ్రెండ్స్తో వెళ్ళిన టెంపుల్ టూరు, ఒక్కరోజు టెంపుల్ టూర్ అని చెప్పేసి హైదరాబాద్లో మంచి మంచి టెంపుల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ వీడియోని బాగా ఆదరించారండి. నా సబ్స్క్రైబర్స్లో మంచి భక్తులు ఉన్నారు నాలాగే అని చెప్పేసి ఇలాగా ఎక్కడికైనా వెళ్తే టెంపుల్స్ అన్నీ కూడా టూర్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకొని అక్కడ ఆలయ అర్చకులతో స్థల పురాణం అంతా అడిగి తెలుసుకుని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఆనందించండి. ఆ రోజు మేము ముందుగా మార్నింగ్ 5 o'clockకి ద్వారకా తిరుమల వెళ్ళాం అనమాట. ఏలూరు నుంచి 42 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే 5:45 కల్లా మేము ద్వారకా తిరుమల కొండపైకి వెళ్ళిపోయాం అనమాట. శేషాద్రి కొండపై వెలిసిన ప్రసిద్ధ క్షేత్రం అని చెప్పేసి పుట్టలో వెలిసిన స్వామిని ద్వారకాముని అనే ముని వెలికి తీసి ఈ క్షేత్రాన్ని కట్టించారని చెప్పేసి అందువల్ల ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తుంటారనమాట. దీన్నే మనం చిన్న తిరుపతి అంటూ ఉంటాం కదా. ఇక్కడ మూల విరాట్ దక్షిణముఖంగా ఉంటారట. పెద్ద తిరుపతిలో మనం మొక్కుకుంటూ ఉంటాం కదా, ఆ మొక్కులన్నీ కూడా ఇక్కడ చిన్న తిరుపతిలో అక్కడ వెళ్ళటం వీలు పడిన వాళ్ళు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు అని చెప్పేసి మన పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు కదా. అన్ని క్షేత్రాల్లో లాగానే ఇక్కడ కూడా ఫోన్ అలో చేయరండి. బయటంతా మనం వీడియో తీసుకోవచ్చు, కానీ ఇంకా మనం దర్శనానికి లైన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు మనం ఫోన్ పట్టుకోవడానికి వీల్లేదు. క్లోక్ రూమ్లో పెట్టేసేసి మనం లైన్లో దర్శనానికి వెళ్ళాలన్నమాట. అందుకని నేను బయటవంతా క్యాప్చర్ చేశాను, కానీ లోపల ఏమాత్రం కూడా క్యాప్చర్ చేయడానికి వీల్లేదు. పెద్ద తిరుపతికి ఎక్కడెక్కడి నుంచో మహాభక్తులు వచ్చి సేవల్లో పాల్గొంటూ ఉంటారు కదా, టీమ్స్ వైజ్గా. ఇక్కడ కూడా అలాగే కొంతమంది భక్తులు వచ్చి సేవకి చేస్తూ ఉంటారటండి. ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడి నుంచో సేవకు వస్తూ ఉంటారట. ఇక్కడ కొంతమంది భక్తుల్ని నేను అడిగి తెలుసుకున్నాను, మీరు కూడా వినండి. కూరగాయలు కట్ చేయటం, వడ్డన్లు చేయటం అలాంటి పనులకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాము. మాకు స్వామివారు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా చెప్పారనమాట. ద్వారకా తిరుమలకి ఆ పేరు ఎలా వచ్చిందని ఇంకో కథనం కూడా మనకి ప్రాచుర్యంలో ఉందటండి. ద్వారకుడు అనే బ్రాహ్మడు అతని భార్య సునంద ప్రతి సంవత్సరం కూడా పెద్ద తిరుపతికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళకి కాలక్రమేణా వృద్ధాప్యం రావడంతో వెళ్ళలేకపోవటం చేత స్వామి ఆ మహాభక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ వెలిశారు అని చెప్పి ఇంకొక కథనం కూడా ఉందండి. అందుకనే ఆ ద్వారకుడి కోసం వెలిశారు కాబట్టి ఇక్కడ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ స్వామి ఆలయాన్ని, విమానాన్ని, అలాగే మండపాలని, గోపురాలని, ప్రాకారాలని నూజివీడి జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారని చెప్పేసి స్థల పురాణం చెప్తుందండి. స్థల పురాణం ప్రకారం దశరథ మహారాజు కాలం నాటిది ఈ ఆలయం అని కూడా చెప్తూ ఉన్నారనమాట పెద్దవాళ్ళు. ఇప్పుడే సూర్యోదయం అవుతున్న టైంలో మేము లోపల స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయిందండి. 5 నిమిషాల సేపు స్వామిని అలా కళ్ళ ఆర్పకుండా చూస్తూ చాలాసేపు నిలబడిపోయానమాట. చక్కటి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గజరాజుని మావటి వాళ్ళు నిలబెట్టి కొంత మనం మనీ ఏదన్నా ఇచ్చామనుకోండి, గజరాజు మనీ దీవిస్తూ ఉంటాడనమాట. మేము కూడా సరదాగా వెళ్ళి గజరాజుకి కొంత మనీ ఇచ్చేసేసి గజరాజు దీవెనలు తీసుకుని కొన్ని ఫొటోస్ అవి తీసుకుని వచ్చేసాం అనమాట. మనం ఎక్కడ క్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒకటి షాపింగ్ చేయడం నాకు అలవాటు అనమాట. ఇక్కడ చిన్న ఏడుకొండలవాడి విగ్రహము, గౌరీ సెట్టు, ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అవి చేసి ఇక్కడ కూడా ఒక చిన్న గోశాల ఉందనమాట. గోమాతలను కూడా దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు అవి చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా చిన్న తిరుపతి నుంచి వచ్చేసి ఏలూరు దక్షిణపు వీధిలో ఉన్న జరాపహరేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ మా అత్తగారు వాళ్ళు ఈ పక్కనే ఉండేవాళ్ళటండి. ఆవిడ చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ అత్తగారితో పాటుగా మా అత్తగారు అనమాట వచ్చి ఇక్కడ కార్తీక మాసం 4 రోజులు దీపాలు పెట్టేవారట. ఇక్కడ స్వయంభూగా వెలిసిన క్షేత్రం అటండి ఇది. జరాసంధుడిని కాపాడటానికి వచ్చి ఇక్కడ లింగ రూపంలో వెలిశారు స్వామి అని చెప్పేసి స్థల పురాణం చెప్తోందండి.
చారిత్రక తేజస్సు కలిగిన ఈ ఆలయాన్ని వేంగిరాజులు నిర్మించారటండి. మేము వెళ్ళిన రోజు దసరా నవరాత్రులు అయిన సందర్భంగా పెద్ద అన్నదానం జరుగుతోందనమాట. చాలామంది భక్తులు ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలతో వంటలు అవి చేస్తూ ఉన్నారనమాట. గంగా పార్వతీ సమేతుడై పరమశివుడు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడనమాట. ఎంతో అరుదైన అద్భుతమైన ఈ ఆలయంలో పార్వతీదేవి, అలాగే దక్షిణాభిముఖంగా ప్రత్యేకమైన ఉపాలయంలో మహిషాసురమర్దిని అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇక్కడ మా అత్తగారు ఉన్న రోజుల్లో అయితే ఈ గుడి గురించి చాలా బాగా చెప్తూ ఉండేవారండి, ఈ ఆలయ చరిత్ర గురించి. ఇక్కడ ఒక పెద్ద నంది ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ నంది అన్నమాట. ఈ నంది అప్పట్లో ఓపెన్గా ఉండేదటండి. అయితే ఈ నంది కాళ్ళకి పెద్ద పెద్ద వెండి కడియాలు ఉండేవట. అప్పట్లో ఎవరో ఒక 10-15 ఏళ్ల క్రితం న్యూస్లో కూడా వచ్చిందట, న్యూస్లో పేపర్లలో. దొంగలు వచ్చేసి ఆ వెండి కడియాలని కట్ చేసుకోబోయారటండి. కట్ చేసేసరికి ఆ నంది కాళ్ళ గిట్టల నుంచి రక్తం బాగా దారగా కారింది అని చెప్పేసి 10-15 ఏళ్ల క్రితం అనుకుంటా పేపర్లలో న్యూస్లో కూడా చూపించారండి. ఆ నంది ఇదే అనమాట. అప్పటి వేంగిరాజుల పరిపాలనా కాలంలో దక్షిణ భారత ప్రాంతం నిర్మించిన 108 శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటని చెప్పేసి స్థల పురాణం అండి. ఈ ఆలయ దర్శనం కూడా అయిన తర్వాత ఏలూరు గ్రామ దేవత అయిన గంగానమ్మ దేవత గుడికి వెళ్ళామండి. ఇక్కడ కూడా చాలా మహిమగల తల్లి అని చెప్పేసి ఏలూరులో భక్తులందరూ కూడా చాలా బాగా నమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి చద్ది నైవేద్యాలు అవి పెడుతూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఆదివారం కావటంతో ఇక్కడ అమ్మవారికి చక్కగా చద్ది నైవేద్యాలు పెడుతున్నారనమాట. మెయిన్ గర్భాలయంలో గంగానమ్మ అమ్మవారు కొలువై ఉండగా ఒకవైపు ఆదిలక్ష్మి అమ్మవారు, ఒకవైపు వినుకొండ అంకమ్మ అమ్మవార్ల ఉపాలయాలు కూడా అటు ఇటు ఉన్నాయండి. చాలా అమ్మవారు అయితే ప్రశాంతంగా భక్తులందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా దసరా నవరాత్రులు ప్రత్యేకంగా చాలా ఘనంగా చేస్తారట. అలాగే శ్రావణ మాసం, మాఘమాసం ప్రతి ఆదివారం, శుక్రవారం, గురువారం అమ్మవారికి చాలా విశేషమైన పూజలు చేస్తారు అని చెప్పి ఇక్కడ పూజారి చెప్పారండి. ఇంకా ఇక్కడి నుంచి 11వ శతాబ్దం నాటి అతి పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి. ఇప్పుడు మనం వెళ్ళొచ్చాం కదా జరాపహరేశ్వర స్వామి గుడి, దానికి కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఆలయం. కొంచెం లోపలికి సందులో ఉండటం వలన కొత్త వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది అని చెప్పి తెలియదు అనమాట. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఎంట్రన్స్లోనే గోమాత చక్కగా దర్శనం ఇచ్చిందండి. గోమాతని దండం పెట్టేసుకుని ఇంకా లోపలికి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు ఒక 4 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత లోపల దర్శనానికి వెళ్ళాను. చాలా విశాలమైన ఆవరణలో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయము ఎంతో ఆహ్లాదాన్ని కలిగించిందండి మనసుకి. చాలా ప్రశాంతతనిచ్చిందనమాట. ఇలా 4 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఫోన్ బయటకు తీశాను, షూటింగ్ తీసుకుందాము అంతా ఆలయం అంతా. అంటే మీరు బయట తీసుకోండి కానీ లోపల స్వాముల వారిని మాత్రం అస్సలు ఏమాత్రం కూడా తీయటానికి వీల్లేదని చెప్పేశారండి అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు. అయితే ఇక్కడ స్థల పురాణాన్ని నేను వాళ్ళనే అడిగి తెలుసుకున్నానండి. వాళ్ళ మాటల ద్వారా వింటే మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇక్కడున్న జమ్మి చెట్టు కూడా చాలా వందల ఏళ్ల నాటి జమ్మి చెట్టు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్వాముల వారిని దర్శనం చేసుకోలేకపోతున్నారు, ఆయన అనుగ్రహం లేనిదే లోపలికి అడుగు పెట్టలేరు అని చెప్పేసి అర్చక స్వాముల వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. వెంకటేశాయ శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. మన ఏలూరు పడమర వీధిలో ఎంచేసి ఉన్నటువంటి శ్రీభూనిలాసమేత శ్రీ అభయవరద వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము 1104 నుంచి స్వామివారి ఇక్కడ వేంచేసి ఉన్నట్టుగా ఐతిహ్యం ఉన్నది. వేంగి చాళుక్యులు పెదవేగిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో తేలాపురిలో ఈ ఆలయం ప్రతిష్ఠించబడినట్టుగా తెలుస్తున్నది. స్వామివారు నిత్యము కూడా వైకుంఠ ద్వారం నందు వేంచేసి ఉంటారు. అంటే ఏ క్షేత్రంలోనైనా సరే వైకుంఠ ఏకాదశికి మాత్రం ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ నిత్యము కూడా స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో వేంచేసి ఉంటారు. అట్లాగే అభయవరద ప్రదాత వెంకటేశ్వర స్వామివారు ఎక్కడైనా సరే కటివరద ముద్రతో కానీ లేకపోతే అభయ కటిముద్రతో కానీ ఉంటారు. కానీ ఇక్కడ అభయవరద ముద్రతోటి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్లాగే అమ్మవార్లు ఇరువురు కూడా ఎదురెదురుగా చూస్తూ
అంటే సాధారణంగా భక్తులను అనుగ్రహిస్తూ స్వతంత్రంగా ఉంటారు. కానీ స్వామివారిని భక్తులను అనుగ్రహించడం కోసం ప్రచోదనం చేయడానికి అన్నట్టుగా ఎదురెదురుగా ఇట్లా కూర్చుని ఉంటారు. అది ఇక్కడ ఇంకా విశేషము. అట్లాగే ఎవరైనా సరే స్వామివారిని దర్శించి వాళ్ళ కోరికలను, వాళ్ళకున్న బాధలను కనుక స్వామివారికి విన్నవించుకుని వెళితే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తులై మళ్ళీ స్వామివారి దర్శనానికి రావడం ఇక్కడ విశేషం. స్వామివారికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం, అట్లాగే ఆశ్వేజ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు, దసరా ఉత్సవాలు, అట్లాగే ఆ తర్వాత ఆశ్వేజ బహుళంలో పవిత్రోత్సవాలు, ధనుర్మాసము, కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ప్రాకార దీపోత్సవం, కృత్తికా నక్షత్ర దీపోత్సవం, ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ అర్చక స్వామితో మాట్లాడుతున్న ఆయన మా బావగారండి, మా వారు వాళ్ళ అన్నయ్య. ఆ పక్కన ఉన్న ఆయన మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట. అయితే మా బావగారు అర్చక స్వామితో ఆయన చిన్నప్పుడు అనుభవాలన్నీ షేర్ చేసుకుంటుంటే భలే హ్యాపీ అనిపించిందండి. ఇక్కడికి వచ్చి రోజు దర్శనం చేసుకునే వాళ్ళమని, ఇక్కడే ఆడుకుంటూ పెరిగామని చెప్పేసి ఆయన జ్ఞాపకాలన్నీ ఆ అర్చక స్వామితో పంచుకున్నారండి. ఇక్కడ అద్దాల మెహల్ ఉందనమాట. నేను లోపలికి వెళ్ళి చిన్న క్లిప్పింగ్ తీసుకుంటానంటే వాళ్ళు ఓకే అన్నారండి. చూడండి, లోపల చుట్టూ అద్దాలు ఉన్నాయి, మధ్యలో ఉయ్యాలు ఉందనమాట స్వామివారికి ఉయ్యాల సేవ చేయడానికి. ఇక్కడంతా ఈ చుట్టూ అద్దాలు చూస్తుంటే భలే హ్యాపీ అనిపించిందండి. చూడండి మీరు కూడా, ఎంత బాగుందో కదా. ఆ పక్కనే చౌడేశ్వరి సమేత శివాలయం ఉందండి. అక్కడ కూడా చాలా ప్రత్యేకమైన ఆలయం అని చెప్పేసి, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నది, ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మా బావగారు అనటంతో ఈ ఆలయంలోనికి కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే రేపు కార్తీక మాసం రాబోతుంది కదా, కొంచెం పెయింటింగ్స్ అవి వర్క్ జరుగుతుంది. అయినా సరే చక్కగా దర్శనం చేసుకున్నామండి. నంది శివాలయము లోపల చాముండేశ్వరి అమ్మవారు, ఇదంతా కూడా క్లిప్పింగ్ తీసుకొని ఇక్కడ నుంచి మేము బయలుదేరేసి తెలుగు రాష్ట్రాల్లోని అతి ప్రాచీన ఆలయం అనమాట. 1200 ఏళ్ల క్రిందట నిర్మించబడిన ఆలయం అండి ఇది. శనివారపేటలో ఉంటుంది ఈ ఆలయము. గాలిగోపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి అంటారనమాట. ఈ గోపురంపై ఆనాటి టెక్నాలజీలో ఎన్నెన్నో దేవతా విగ్రహాలు చెక్కబడి ఉంటాయన్నమాట. ఇక్కడ ఆలయంలో చెన్నకేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. పురావస్తు వాళ్ళ శాఖ ప్రకారం ఏంటంటే 9-10 శతాబ్దాల మధ్యలో తూర్పు చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చరిత్ర చెప్తోందండి. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసారని చెప్పేసి అక్కడ భక్తులు చెప్తున్నారండి. చాలా విశాలమైన ఆవరణలో, ప్రశాంతమైన వాతావరణంలో చెన్నకేశ్వర స్వామి చాలా అద్భుతంగా ఉంటుందండి. లోపల బయటికి చూడటానికి చాలా పురాతన ఆలయంలాగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. 2004 సంవత్సరం నుంచి ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకొని ఈ అర్చనలు ఇవన్నీ కూడా ఆలయ అభివృద్ధి అంతా కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట అక్కడ అర్చక స్వాముల వారు. ఈ దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము అర్చనలు, కైంకర్యాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి అక్కడ అర్చక స్వాములు చెప్తున్నారండి. ద్వారకా తిరుమల దత్త దేవాలయం ఇక్కడ లోపల ఆలయంలో ఉపాలయాలు ఉన్నాయన్నమాట. 2 ఉపాలయాలు, రాజలక్ష్మీదేవి అమ్మవారు అలాగే గోదాదేవి అమ్మవారి ఆలయాలు ఎదురు బదురు ఉంటాయన్నమాట. వంద అడుగుల అతి ఎత్తైన గోపురం ఉంటుందండి ఈ ఆలయంలో. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అతి పురాతన, అతి పెద్ద ఎత్తైన గోపురం ఉన్న ఆలయం అటండి. శనివారపేట జమీందారు గారు అప్పట్లో మేకా అప్పారావు గారు అని చెప్పేసి ఆయన హయాంలో ఈ గోపురాన్ని నిర్మించారట. గోపురంపై రామాయణము, భాగవతము, భారతము, క్షీరసాగర మదనము, రామపట్టాభిషేకము, కొన్ని శృంగార శిల్పాలు మొదలైనవన్నీ దాదాపుగా 3000 శిల్పాలు చెక్కబడి ఉంటాయని చెప్పేసి అక్కడ పురోహితులు వారు చెప్పారండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆలయానికి కుడివైపున శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. ఇది కూడా అత్యంత పురాతనమైన ఆలయం అట. ఇక్కడున్న శివలింగంపై కొన్ని గీతలు రాసి ఉంటాయట. బ్రహ్మ సూక్తం అని చెప్పేసి రాసి ఉంటుందని చెప్పి అక్కడ పురోహితులు వారు చెప్పారు. కార్తీక మాసం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, దసరా నవరాత్రులు
ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ అని చెప్పి అక్కడ అర్చక స్వాములు వారు చెప్పారండి. ఇక్కడ నుంచి ఇంకా మాకు అతి దగ్గరలో సత్రంపాడులో మాకు దగ్గరలో ఉన్న సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళామండి. మంచి సెంటర్లో ఉంటుందన్నమాట ఈ ఆలయం. రోజుకి వందల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ కొలువైన అమ్మవారు సర్వాలంకార భూషితురాలే, భక్తుల కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్లు చక్కటి అలంకారంతో ఉంటుందన్నమాట. ఆలయ ప్రధాన అర్చకుల వారిని వీడియో క్లిప్పింగ్స్ తీసుకోవచ్చా అండి, ఇట్లా ఛానల్ ఉంది నాకు అనగానే ఆయన చక్కగా తీసుకోమ్మా, అమ్మవారు అందరికీ కావాల్సిందే కదా అని చెప్పేసి మన దసరాల్లో చక్కగా అమ్మవారికి అలంకారాలు వేశాము. అవతారాలు సరస్వతి అవతారము, అలాగే కనకదుర్గ అలంకారము, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, శాకంబరి, ఇలా అన్ని అవతారాలు వేసామమ్మా. అవి కూడా నీకు క్లిప్పింగ్స్ పంపిస్తాను. ఇదిగోండి వారాహి అమ్మవారు. అమ్మవారి అలంకారాలు కూడా ఫొటోస్ చూపెట్టమ్మా, భక్తులందరూ చూసి సంతోషిస్తారని చెప్పడంతో ఈ పిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. మొన్న దసరా నవరాత్రుల్లో చండీ హోమాలు అవి కూడా చాలా బాగా జరిగాయటండి. ఏలూరు టెంపుల్ టూర్లో భాగంగా చివరిగా 8వ ఆలయంగా మా ఇంటికి అతి దగ్గరలో సత్రంపాడులోనే అంబికాదేవి ఆలయానికి వచ్చామన్నమాట. అంబికా ఆలయం కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు చాలా అందంగా ఉంటారనమాట. ఈ ఆలయాన్ని, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని 2006లో ప్రతిష్ఠించారటండి. ఆలపాటి రామచంద్రరావు గారు అని చెప్పేసి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తూ ఉంటారనమాట. ఆయన 60 సంవత్సరాల క్రితమే అంబికా దర్బార్ అగరబత్తి కర్మాగారాన్ని స్థాపించి అప్పటి నుంచి కూడా అమ్మవారి మీద ఉన్న భక్తితో ఈ కర్మాగారానికి అంబికా దర్బార్ బత్తి అని పేరు పెట్టుకున్నారట. వ్యాపారంతో పాటుగా అమ్మవారి మీద కూడా చాలా భక్తి ఉండటంతో ఈ ఆలయాన్ని స్థాపించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. 1964లోనే ఆంజనేయ స్వామి ఆలయాన్ని ముందుగా నిర్మించారటండి ఇక్కడ. తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి ఏర్పాట్లు అవి చూసుకుంటూ అలాగా చాలా శ్రద్ధాభక్తులతో ఆయన ఒక పక్కన వ్యాపారం, ఒక పక్కన భక్తి అలా ఉండటంతో అమ్మవారి స్వప్నంలో కనపడి ఈ ఆలయంలోనే నాకు అమ్మవారి నా విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయమని చెప్పి ఆయనకి చెప్పడంతో ఈ ఆలయాన్ని 2006లో ప్రతిష్ఠించారు ఈ అమ్మవారి విగ్రహాన్ని అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నిత్యం భక్తులతో చాలా చాలా రద్దీగా ఉంటుందండి. సింహవాహినిగా ఇక్కడ అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ప్రత్యేక ఉత్సవాలతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ శనివారాలు, మంగళవారాలు అభిషేకాలు, అర్చనలు అవి జరుగుతూ ఉంటాయట. హనుమత్ జయంతి ఉత్సవాలు, అలాగే అమ్మవారికి కూడా దసరా ఉత్సవాలు ప్రతి శుక్రవారం ప్రత్యేకమైన పూజలు, అలాగే పౌర్ణమి, కార్తీక మాసం ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అక్కడ అర్చక స్వాముల వారు చెప్పారండి. ఆలయం అంతా కూడా చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించబడి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా వీలున్న వాళ్ళు ఇట్లా ఇటు సైడ్ కనుక వస్తే కనుక ఈ ఆలయాలన్నీ దర్శించుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో మా పుట్టిన ఊరైన మచిలీపట్నంలో అతి పురాతన ప్రసిద్ధమైన ఆలయం అనమాట. పాండురంగ స్వామి స్వయంగా వెలిసిన ఆలయంతో పాటుగా బాబా గుళ్ళు అవన్నీ కూడా మేము మచిలీపట్నం వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మేము ఉంటున్న హైదరాబాద్లో కూడా చాలా సుప్రసిద్ధ 6 ఆలయాలని రీసెంట్గా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే మా అత్తవారి ఊరైన ఏలూరులో ఈ టెంపుల్ టూర్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.